మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి మొదటి మహిళా ఎంపీగా గెలుపొందిన తర్వాత డీకే అరుణ పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ తర్వాత సొంత నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కార్యకర్తలంతా కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఉన్నారు. మేడం నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్ మేడం. మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి మొదటి మహిళా ఎంపీగా ఎన్నికైనందుకు కంగ్రాచులేషన్ మేడం. ఎట్లా అనిపిస్తుంది మేడం? గతంలో ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు, ఇప్పుడు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా. సో లాస్ట్ టైమే నేను గతంలో 2 సార్లు పార్లమెంట్కి పోటీ చేసిన. సో లాస్ట్ టైం కూడా తక్కువ ఓటుతో ఓడిపోయినా, అంతకుముందు మరీ తక్కువ ఓటుతో ఓడిపోయినాం. సో ఈసారి పార్లమెంట్కి పోటీ చేయాలి, పార్లమెంట్లో గెలవాలి అనేటటువంటి దీంతో అసెంబ్లీ కూడా నేను పోటీ చేయలేదు. సో పార్లమెంట్కి గెలవడం మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీగా గెలవడం చాలా సంతోషంగా ఉంది. అంటే నిన్న కాక మొన్న మహబూబ్నగర్లో కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ రివ్యూ మీటింగ్లో ఎటువంటి అంశాలపై డిస్కస్ చేశారు మేడం? జిల్లా అభివృద్ధి విషయాలపై ఇరిగేషన్ లేని మన పాలమూరు జిల్లా అంటే ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ ఈ మూడిట్లో కూడా చాలా వెనుకబడి ఉన్నాం జిల్లాలో. సో ఇరిగేషన్లో కొంత సాగునీటి ప్రాజెక్టులు ఇక్కడ చేపట్టినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో జిల్లా మొత్తం కూడా రైతులకు సాగునీరు అందించలేకపోయినా. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలైనటువంటి పోరాటంతో వచ్చినటువంటి తెలంగాణలో కూడా సాగునీరు పూర్తిగా మహబూబ్నగర్ జిల్లాకి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ నీళ్ళు మహబూబ్నగర్ పూర్తి నిర్లక్ష్యాన్ని గురి కాబడింది. సో మహబూబ్నగర్లో గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు కూడా ఇంకా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అక్కడ ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పనులు కూడా పూర్తిగా లేదు. అవి పెళ్లిలో కంప్లీట్ నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఈ జిల్లా యొక్క మిగిలిన ప్రాంతాల కంటే నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక ఆలోచనతో పాలమూరు రంగారెడ్డిని ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళతో జిల్లా ప్రాజెక్టుల విషయం సందర్భానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కల్వచెట్టు కానీ, నెట్టంపాడు కానీ, జీనా కానీ, పోలీస్ సాగర్ కానీ ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా సగం మేరకు మాత్రమే రిజేట్ అవుతుంది. మిగతా ప్రాంతం అంతా కూడా సాగునీరు అందాలంటే పాలమూరు రంగారెడ్డి ద్వారానే సాధ్యమవుతుంది. అప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళంతా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దాన్ని మాకు అందించడం జరిగింది అన్నాడు. దాన్ని జిల్లా మంత్రిగా దాన్ని ముందు తీసుకెళ్ళినా దాన్ని పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డి కోసం సర్వే కోసం అలాగే నేను ఇప్పించిన. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాని ఏదైతే జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొని అందించాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి చేయాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్ మార్చిండ్రు, దాని అప్రోచ్ మార్చిండ్రు, కంప్లీట్ గా దాన్ని రూపురేఖలే మార్చేసిండు. సో యాక్చువల్గా మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు నీళ్లు అందించడానికి పాలమూరు రంగారెడ్డిని అభివృద్ధించారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఎత్తైన ప్రాంతానికి నీళ్లు అందలేదు కాబట్టి ఈ జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేయాలని లక్ష్మీదేవతల్లో ఒక రిజర్వాయర్ కట్టాలి, పెద్ద రిజర్వాయర్ అని, అదే పేరుకొండ దగ్గర బిడ్డల మధ్యలో రిజర్వాయర్ పెద్దది కట్టాలని, దాని ద్వారా మిగతా ఎక్కడెక్కడైతే లోతట్టు ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందో ఆ ప్రాంతంలో రిజర్వాయర్లు చేసుకొని గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి కోసమే కాకుండా సో మొత్తం ఈ నియోజకవర్గాలన్నింటిలో నీళ్ళు అందిస్తూ పరిగి కొంచెం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పరిగి ప్రాంతానికి, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేవరకొండ ప్రాంతానికి కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి విధంగా 10 లక్షల ఎకరాలకు నీళ్ళని పెట్టిండు. సో దాంట్లో మన నియోజకవర్గానికే 8 లక్షల ఎకరాలు దాదాపు పైన మన పాలమూరు నియోజకవర్గానికి ఉండేది. సో దాని తర్వాత డిజైన్ మార్చడం వల్ల కంప్లీట్ అప్రోచ్ మార్చడం వల్ల వివాదాస్పదమైనటువంటి నార్నపూర్ దగ్గర శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ప్రాజెక్టు పెట్టడం అనేక వివాదాలు ప్రాజెక్టు ముందుకే పోలేదు. ఏదో కాంట్రాక్టర్ కోసం వాళ్ళ కచ్చిట్టి కోసం ప్రాజెక్ట్ ఎమ్మెల్యే పిలుచుకున్నారు, ఏదో చేసుకున్నారు, డబ్బులు వేసుకున్నారు తప్పితే ఇప్పటిదాకా దాని వల్ల సాధించింది లేదు. ఎక్కడెక్కడ రైతులకు ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ అట్లే, R&R సెంటర్ల పనులు కాలేదు, ఇంకా భూమి నివాసితులకు కంపెన్సేషన్ పే చేయలేదు. చాలా సమస్యలు ఉన్నాయి. ఉదండాపూర్ కానీ, అక్కడ కరువన కానీ, ఇంకా లక్ష్మీదేవిపల్లి కానీ, వట్టెం కానీ ఎన్నో రకాల ఇబ్బందులతోనే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంకా ఎక్కడిదక్కడ పెండింగ్ ఉంది. సో ఎలక్షన్ ముందు నాగరాబాగా 2 పంపులను ఆన్ చేసి సినిమా చూపించేసిండ్రు కేసీఆర్ తప్ప దాంట్లో వాస్తవాలు అనేవి లేవు. సో
సో అందుకే మేమేం డిమాండ్ చేస్తున్నామంటే డిమాండ్ అంటే పార్లమెంట్ జిల్లాను మనం అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఈరోజు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి పాలమూరు జిల్లాలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలు, సాగునీటి సమస్య కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, రైల్వే మార్గాలు కావచ్చు, అదేవిధంగా విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, మొత్తం కూడా వెనుకబడినటువంటి జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకునేటువంటి లక్ష్యంతో మనం మాట్లాడడం జరిగింది. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడం టైల్ అయిన అవుతాము, నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితిలో ఉండదు. భవిష్యత్తులో వాళ్ళని ఇంత ఖర్చు పెట్టినా వృధా అవుతుంది కాబట్టి దూరాల నుంచి, ఎందుకంటే ఇప్పుడు నార్లాపూర్ దగ్గర, శ్రీశైలం దగ్గర మళ్ళీ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి మనకు, ఆంధ్రాకు మనకు మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో అక్కడ నీళ్లు తీసుకోవడానికి అనేక రకాల అభ్యంతరం పెట్టే పరిస్థితులు ఉంటాయి. సో జూరాల వాటర్ నుంచి తీసుకొని, జూరాల నుంచి మనం నీళ్లు తీసుకొని ఫ్లడ్ వాటర్ ద్వారా ఈ ప్రాజెక్టుని చేపడితే పెద్ద ఎత్తున పాలమూరు రంగారెడ్డికి అయినంత ఖర్చు కూడా కాదు, తక్కువ ఖర్చుతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పరిశీలించాలి, ఎగ్జామిన్ చేయాలి, దీన్ని మనం 100% సాధించడానికి అవకాశం ఉందని మాట్లాడడం జరిగింది. దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, వారికి కూడా దీని మీద ఒక ఇమ్మీడియట్గా ఒక పరిశీలించి దాన్ని ఏ విధంగా చేయొచ్చు ఏదైనా కూడా పరిశీలించమని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పింది అధికారులకు. కావాలా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఏదైతే ఉందో అది అక్కడ ఆ ప్రాంతానికి ఎక్కడైతే మిగిలిపోయినటువంటి ప్రాంతం ఉందో, కల్వకుర్తిలా నీదందని ప్రాంతాలు కానీ, అటు అచ్చంపేట కావచ్చు, ఇటు నాగర్కర్నూలు కావచ్చు, లేదా మిగతా ఇంకా కొన్ని ప్రాంతాలు కల్వకుర్తే కావచ్చు, ఎక్కడెక్కడైతే సాగునీరు ఇంతవరకు అందనటువంటి వాటికి ఆ యొక్క ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించేటటువంటి కార్యక్రమం చేసి మొత్తం నాగర్కర్నూలు పార్లమెంట్లో కూడా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేట్లాగా దాని ద్వారా టేకప్ చేసి ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గానికి మొత్తంగా కనుక తీసుకుంటే ఇది మంచి సక్సెస్ఫుల్ అవుతాము. ఇది చాలా దూరాల నుంచి తీసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా వారితో నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది. విద్యాపరంగా ఎన్ఐటి కాలేజ్ ఒకటి కావాలి మహబూబ్ నగర్కి, ఎందుకంటే నేషనల్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఇక్కడ అవసరం ఉన్నది మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లో. సో ఉమ్మడి జిల్లాకంతా కూడా ఉపయోగమైతే జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంది. సో ఉమ్మడి జిల్లాకు ఎన్ఐటి అనేది చాలా అవసరం, దాని మీద కూడా మాట్లాడడం జరిగింది మనం సాధించుకోవాలనేటటువంటి విషయంలో. ఎందుకంటే ఎన్ఐటి అనేది జాతీయ స్థాయిలో మనకు కాలేజ్ శాంక్షన్ కావాలి కాబట్టి దానికి అవసరమైనటువంటి రాష్ట్రం నుంచి ఏ రకమైనటువంటి సమాచారం మనం ఇవ్వాలో, ఏ విధంగా మనం ఆ కాలేజీని తెచ్చుకోగలుగుతామో ఆ విధమైనటువంటి మొత్తం ఒక రిప్రజెంటేషన్ మనం తయారు చేసి ఎన్ఐటి కోసం తెచ్చుకోవాలి మామూదానికి అనేది కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి కూడా మహబూబ్ నగర్లో ఏర్పాటు చేయాలని దాని మీద మాట్లాడడం జరిగింది. విద్యాపరంగా ఇంకా అనేక జూనియర్ కాలేజీలు లేనటువంటి మండలాలు ఎక్కడ ఉన్నాయి, వాటికి జూనియర్ కాలేజీలు ఇప్పించడమే కానీ, ఇంకా ఎక్కడైతే పాలిటెక్నిక్ ఐటీఐ కాలేజీలు అవసరం ఉన్నాయో టెక్నికల్గా ఆయా ప్రాంతాల్లో ఆ కాలేజీల విషయంలో కానీ, ఇదివరకే ఉన్నటువంటి కాలేజీలలో ఇంకా ఐటీఐ కాలేజీలే కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఇంకా నూతన కోర్సులు ఏమైనా ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటే వాటి విషయంలోనే కానీ, హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ కానీ, హాస్పిటల్ అప్గ్రేడేషన్ కొన్ని చోట్ల మార్చురీలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని హాస్పిటల్స్లో మక్తలు కానీ నారాయణపేటలో కానీ సరైనటువంటి మార్చురీ, అసలు మక్తల్లో మార్చురీ లేదని చెప్పినారు. సో ఇవన్నిటిపైన కూడా చర్చ జరిగింది. వాటిపైన కూడా ప్రభుత్వం అంటే మినిమం ఫెసిలిటీస్తో పాటు ఉన్నటువంటి ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేసుకొని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకంతా కూడా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించే విధంగా, విద్యాపరంగా సేవలు అందించే విధంగా, ఎందుకంటే మనది లిటరసీ రేట్లో కూడా వెనకబడినటువంటి మహబూబ్నగర్, ముఖ్యంగా గట్టు విషయానికి వస్తే అది ఇంకా మరీ వెనకబడిన, ఇప్పటికి మేలైనప్పటికీ కూడా ఇంకా మనం వెనుకబడి ఉన్నాం. అక్కడ ఇప్పటికీ గర్ల్స్ జూనియర్, అక్కడ గురుకుల పాఠశాల ఒకటి ఉంది, కస్తూర్బా ఉంది, జూనియర్ కాలేజ్ వచ్చింది. సో ఇంకా అక్కడ అవసరమైనటువంటి విద్యా సంస్థలు తీసుకురావడానికి ఉంటే కూడా పరిశీలించాలి. ఆ ప్రాంతంలో ఒక ఇంగ్లీష్ మీడియం కాలేజ్ కానీ లేదా స్కూల్ కానీ అవసరమైతే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసేటటువంటి విధంగా తీసుకుని ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలనేటటువంటి విషయంగా ప్రభుత్వాన్ని. సో ముఖ్యంగా మొన్న జరిగినటువంటి సమావేశంలో పాలమూరు రంగారెడ్డి పైనే ఎక్కువగా చర్చ జరిగినట్టుగా తెలిసింది. గతం నుంచి కూడా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలనేటటువంటి ఒక డిమాండ్ ఉన్నది. సో ఇప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లాకు చెందిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి పాలమూరు రంగారెడ్డికి కేంద్రం నుంచి ఎటువంటి సహకారం ఉండబోతుంది? అంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది 60% నిధులు ఇస్తామని. 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తామనే మాట ఇప్పటికే చెప్పింది. దానికి ప్రత్యేక హోదా అనేటటువంటి మాటకు దీనికి తేడా ఉంటుందని నేను అనుకోను. ప్రత్యేక హోదా అనేటటువంటిది
కేవలం మనం ఎప్పటి నుంచో అంటున్నాం కాబట్టి ఆ వర్డ్కు అదొక ఊతపదంగా అందరితోన్న ప్రత్యేక హోదా అనేటటువంటి ఊతపదం అయిపోయింది. అల్టిమేట్గా మనకు కావాల్సింది కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం. ఆ సహకారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం చాలా సుముఖాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది దానికి. కాబట్టి దాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అంటే గతంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మరోవైపు మీరు కూడా ఒకరు విమర్శలు చేసుకున్నారు. మొన్న సమావేశంలో ఎదురుపడ్డారుగా, ఏదైనా మాట్లాడుకున్నారా జిల్లాకు సంబంధించి డెవలప్మెంట్ విషయాలపై కానీ నేరుగా మా చర్చ ఏమైనా జరిగిందా? ఇప్పుడు డీకే అరుణ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది. రాజకీయం చేయాలనుకుంటే లేని అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయడం అనేది వ్యక్తిగతంగా తగదది. ఒక క్రెడిబిలిటీ కూడా మనకు ఉండదు. ముఖ్యమంత్రి ఆ రోజు కేవలం ఓట్ల కోసం డీకే అరుణమ్మని ఏమి అనలేడు కాబట్టి పాలమూరు రంగారెడ్డి గురించి భారతీయ జనతా పార్టీ మీద నింద మోపే ప్రయత్నం చేసిండు. ఇంకో డీకే అరుణ ఏం చేసింది అనేటటువంటి. సో ఇవన్నీ కూడా రాజకీయం కోసం ఆయన మాట్లాడిన మాటలు. ఆయన మనస్సాక్షికి తెలుసు ఇక్కడ ఏం జరిగింది, ఏముంది, ఎవరు చేసిండ్రు ఏంటనేసి ఆయన మనస్సాక్షికి తెలుసు. కేవలం రాజకీయం కోసమే వాళ్ళు మాట్లాడిండ్రు. ఈ ఎన్నికల్లో డీకే అరుణను ఢీకొనడానికి ఎన్ని అస్త్రాలు శస్త్రాలు ఉపయోగించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ డూప్లైన సంగతి అందరికీ తెలుసు. సో ఫైనల్గా ఎట్లా ఉండబోతుంది మేడం? కలిసి పనిచేసి జిల్లా అభివృద్ధికి ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? జిల్లాలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్ పథకాలు తీసుకురావాలని మీరు ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా కలిసి పనిచేయాల్సిందే. నిజంగా జిల్లా అభివృద్ధి కోరుకునేటటువంటి నాయకులందరూ కూడా కలిసి పనిచేయాల్సిందే. రుణం అంటే ఎప్పటి అభివృద్ధికే పెద్దపీట. గతం నుంచి కూడా నేను అధికారంలో లేనప్పుడు కానీ, అధికారంలో ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కోసమే ఉద్యమాలు చేసినాము. అవకాశం వచ్చినప్పుడు పనులు చేసినాము, డెవలప్ చేసినాం. కాబట్టి ఇప్పుడు కూడా అవకాశం నాకు పార్లమెంట్ మెంబర్గా ప్రజలు అవకాశం ఇచ్చింది. ఇక్కడ నుంచి పైన ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ గారు ప్రభుత్వం ఉంది పైన. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మహబూబ్ నగర్ పాలమూరు పార్లమెంట్కే కాదు ఉమ్మడి జిల్లాకు అవసరమైనటువంటి అన్ని ప్రాజెక్టుల పైన కూడా ఒక సమగ్రంగా ఒక రిపోర్టు తయారు చేసుకొని, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లా నుంచి కాబట్టి ఒక సమగ్రమైనటువంటి రిపోర్టు ఉమ్మడిగా కూర్చొని తయారు చేసి మనం ఏమేమి ఇక్కడ ఎన్ఐటి విషయంలో కానీ, హాస్పిటల్స్ విషయంలోనే కానీ, రోడ్లు కానీ, చాలా రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది మహబూబ్నగర్ జిల్లాలో. సో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన లోపల రోడ్లన్నీ వాళ్ళ సైడే, నార్త్ సైడే వేసుకున్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో మంత్రులు ఉన్న కాడ మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్న కాడ ముఖ్యమంత్రి, అట్లా వాళ్ళ ప్రాంతాలు అభివృద్ధి చేసుకున్నారు. వివక్ష అనేది తెలంగాణ ఏర్పడ్డాక కూడా మహబూబ్నగర్కు వివక్ష పోలేదు. ఆ వివక్షను ఎదుర్కొంటూనే ఉంది పాలమూరు జిల్లా. సో ఈ వివక్షకు గురైనటువంటి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవకాశం మనం పూర్తిగా వినియోగించుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి కానీ పూర్తి స్థాయిలో ఈ జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి నేను సిద్ధం, వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకవైపు చూసుకున్నట్టయితే రైతుల ఆత్మహత్యలు, మరొక వైపు చూసుకున్నట్టయితే నిరుద్యోగుల ఆందోళనలు, వీటన్నిటిని కూడా ఎట్లా చూస్తారు మేడం? ఇప్పుడు డిఎస్సి వాళ్ళు జాబ్ క్యాలెండరు ప్రకటిస్తామని చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాలను ఇమీడియట్గా తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వంలోకి వచ్చినాం. ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విషయం మాట్లాడడం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా డిఎస్సి ఇప్పుడు నిర్వహించబోతున్నారు. సో దానికి అందరు కూడా వ్యతిరేకిస్తున్నారు. దాన్ని వ్యతిరేకించడానికి కారణం ఏందో ఇంతవరకు వినడానికి కూడా సిద్ధంగా లేదు ప్రభుత్వం. వాళ్ళ విషయం ఏందో వినడానికి సిద్ధమై ఇక్కడ ప్రతిష్టాత్మకంగా పోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ బాధ ఏందో, వాళ్ళ సమస్య ఏందో విని పరిష్కార మార్గం చూపాలి. ప్రతిపక్షాలు మాట్లాడినాయి కాబట్టి మేము పంతం పట్టుకొని మేము పోతాం ముందుకు అనేటటువంటిది ఇది ఒక నిరంకుశ పాలన అయిపోతుంది. మళ్ళీ కేసీఆర్కు వీళ్ళకు తేడా ఏం ఉండదు. సో కాబట్టి డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు. నిజం 80% పైన కోరుకుంటున్నారు. ఎందుకంటే మేము టెట్ రాసిన వెంబడే ప్రిపరేషన్కి టైం కావాలి, మాకు టైం సరిపోదు, పరీక్ష సమయం సరిపోదు, కాబట్టి మాకు టైం ఇవ్వండి అని కోరుతున్నారు. సో వాళ్ళందరూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ ఎక్కడో వేరే దేశాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కాదు, మన ప్రాంతం వాళ్ళు. సో కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాల కోసం వాళ్ళకు కూడా ఎంబడే అంటే ఎగ్జామ్ అయిపోవాలా, మాకు ఉద్యోగాలు వచ్చాయనేటువంటి ఆతృతలోనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆతృతను అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఆవేదనను కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిద్దులకు పోయి వాళ్ళ జీవితాలు నాశనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ డిఎస్సిని పోస్ట్పోన్ చేసి
కొంత సమయం పోస్ట్పోన్ చేసి వాళ్ళకందరికీ ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళకి ప్రిపరేషన్కి టైం లేదు అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి ఆవేదన చెందుతున్నారు. రోజు వందలాది మంది ఫోన్లు చేస్తున్నారు మాకు, పోస్ట్పోన్ చేయించండి, మీ వాయిస్ కూడా గట్టిగా చెప్పండి అని. సో మేము ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తుంటే ఏదో వాళ్ళ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావాలని చేపిస్తున్నారని ఒకరు మాట్లాడుతున్నారు, ఒకరు మాట్లాడుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి వాస్తవాలు ఏమో తెలుసుకొని దీనిపైన ఈ ప్రభుత్వం దాన్ని పోస్ట్పోన్ చేసి అందరూ విద్యార్థులు ఏదైతే నిరుద్యోగులు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆకాంక్షను కూడా, వాళ్ళ యొక్క బాధను కూడా, ఆవేదన కూడా అర్థం చేసుకొని దీన్ని పోస్ట్పోన్ చేసి పెడితే ఉపయోగమవుతుందని నేను భావిస్తున్నా. గత బీఆర్ఎస్ పాలనలో కూడా అనేక ఆందోళనలు జరిగాయి, అనేక నిరసనలు జరిగాయి, కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అనేది పక్కాగా అమలైనటువంటి పరిస్థితి. ఇప్పుడు నిరుద్యోగులంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నిన్న ఫ్రెండ్లీ పోలీస్ అనేది గవర్నమెంట్ కి పనిచేసింది, గవర్నమెంట్ ఫ్రెండ్లీ పోలీస్, నాట్ పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్. కానీ ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం టీఆర్ఎస్ పార్టీకి ఫ్రెండ్లీగా పనిచేసింది, ప్రజలకు ఫ్రెండ్లీగా పనిచేయలేదు. టీఆర్ఎస్ పార్టీకి కంప్లీట్ వాళ్ళ యొక్క అడుగుజాడలో నడిచింది పోలీస్ వ్యవస్థ అంతా కూడా. సో అది ఫ్రెండ్లీ పోలీస్ కాదు. కానీ ఎక్కడ కూడా నిరుద్యోగులు కానీ ఆందోళన చేస్తున్న వారిపై బాహటంగా దాడులు చేయడం కానీ, పరుష పదజాలను వాడడం కానీ గతంలో జరగలేదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే నిరుద్యోగులను అసలు విపరీతంగా కొడుతున్నటువంటి దృశ్యాలు కావచ్చు. అసలు జర్నలిస్టులను కూడా వారిని దుర్భాషలాడుతూ వాళ్ళ కాలర్ పట్టుకొని వెళ్తూ వారిని అంతా ఒక నేరం చేసిన వారిలా జర్నలిస్టులను కూడా చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం. నేను అదే అంటున్నా, ప్రభుత్వం మారినా పాలన మారలేదు అంటున్నా. ప్రభుత్వం మారింది, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది, కానీ ప్రభుత్వం యొక్క తీరు మారలేదు. అదే రకమైనటువంటి నిరంకుశత్వం ఉంది, అదే రకమైనటువంటి ఏకఛత్రాధిపత్యం ఉన్నది. ఎక్కడ కూడా ప్రజాస్వామ్య యుద్ధంగా మనం పరిపాలన చేయాలనేటటువంటి ఇది కనపడతలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఏం కనిపిస్తలేదు. కేవలం మాటలతోనే కేసీఆర్ ఎట్లా సమయాన్ని గడిపిండో ఇప్పుడు కూడా వీళ్ళు కూడా అంటే రివ్యూస్, రోజు సమీక్షలతోనే సమయం గడిపేస్తూ ఉన్నారు. సమీక్షలతోనే సమయం అంతా పోతుంది తప్ప వాస్తవంగా ప్రజల సమస్యలేంటి, నిరుద్యోగుల సమస్యలేంటి, రైతుల సమస్యలేంటి, వాళ్ళని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకుని వాళ్ళని శాంతింపజేయాలి, చేస్తామనేటువంటి విశ్వాసాన్ని ఎట్లా కల్పించాలి అనేటటువంటిది ఎక్కడ కనిపిస్తలేదు. ఒక నిరంకుశత్వమే కనిపిస్తుంది ఇప్పటికి కూడా. ఆ నిరంకుశత్వాన్ని వద్దనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు ప్రజలు. మళ్ళీ ఇదే నిరంకుశ పాలన కనుకంటే మళ్ళా ప్రజలు దీనిపైన కూడా మళ్ళీ వాళ్ళకి ఏ గతి పట్టిందో అదే గతి పట్టే రోజులు వస్తాయి. ఫైనల్గా చెప్పండి మేడం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్టీ ఫిరాయింపులపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా చేసిన విమర్శలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ చేర్చుకుని వాళ్ళు చేసినటువంటి పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆ రోజు వాళ్ళు మాట్లాడినో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు నిజంగా ప్రజాస్వామ్యయుతంగా వీళ్ళు పరిపాలన చేయాలనుకుంటే, ప్రజల తీర్పును కనుక వీళ్ళు గౌరవించాలనుకుంటే ఏ ఎమ్మెల్యేలను మీరు చేర్చుకున్నా తప్పు లేదు, కానీ రాజీనామాలు చేయించి పార్టీలో చేర్చుకుంటే దానికి ఒక విలువలు ఉంటాయి. విలువలు లేని రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు. ప్రజలు గెలిపించింది ఒక పార్టీని, ఒక ఎమ్మెల్యేని గెలిపించింది, అక్కడ పలానా వాళ్ళు ఉండాలని మీరు తీసుకుపోయి కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటుంటే అంటే ప్రజల యొక్క తీర్పుకు విరుద్ధంగానే కదా మీరు వ్యవహరిస్తున్నట్టు. దానికే కదా గుణపాఠం చెప్పింది ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి. ఈరోజు నిజంగా కనుక ప్రజల తీర్పు అదే రకంగా ఉంటే మళ్ళీ తీర్పిస్తారు, మీరు రాజీనామాలు చేయించండి. ప్రజల తీర్పు మీ పక్షాన్నే ఉంటే మళ్ళీ గెలుస్తారు కదా, బాధ ఎందుకు? రాజీనామాలు చేసి వాళ్ళని పార్టీలో చేర్చుకోవాలి. ఇటువంటి రాజకీయాలకు తెర లేపిందే కాంగ్రెస్ పార్టీ. వారిని చూసే మిగతా అందరు నేర్చుకున్నారు. కేసీఆర్ చేసింది కూడా వాళ్ళని చూసే చేసిండు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇదే పందాలో నడుచుకుంటూ మరి ఈ రకమైనటువంటి పాలనను చూస్తే ప్రజలు అసహించుకునేటటువంటి పరిస్థితిని తేవద్దు. వాళ్ళు ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యేలు మొత్తం మీరు ఎవరెవరు చేర్చుకోవాలనుకుంటున్నారో అందరిని రాజీనామాలు చేయించండి. రాజీనామాలు చేసి మీ పార్టీలో కండువాలు కప్పుకొని మళ్ళీ ప్రజల నుంచి గెలవమనండి, అభ్యంతరం లేదు. ప్రజలు తీర్పుని
వాళ్ళు మళ్ళీ మిమ్మల్నే గెలిపిస్తారని నమ్మకం ఉంటే మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు కదా. రైట్ మేడం, థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తున్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు కూడా అదే చేస్తున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగుల అంశంలో కావచ్చు, పార్టీ ఫిరాయింపుల్లో కూడా అదే పరిస్థితులు కొనసాగిస్తుంది. కాబట్టి ఇదే పోకడ కనుక కొనసాగితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎంపీగా గెలిచిన తర్వాత జిల్లా అభివృద్ధికి సీఎంతో కలిసి పనిచేస్తా, జిల్లా అభివృద్ధికి పాటు పడతా అంటూ కూడా మహబూబ్నగర్ ఎంపీ డీకేఆర్ను తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.